గురువుగారు, దండం దశగుణం భవేత్ అనే ఈ మాటకి అర్థం పరమార్థం ఏమిటి? ప్రతి మనిషికి అసలు న్యాయంగా భగవంతుడు ఇచ్చేటువంటివి 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మానవుడు తెచ్చుకునేటువంటివి 7 గుణాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఎన్ని గుణాలైనాయి అంటే 10 గుణాలైనాయి. ఈ 10 గుణాలకు 2 రకాలైన భావాలు ఉన్నాయి. దండం అంటే దండించుట, శిక్ష వేయుట అని ఒకటి. రెండవ అర్థం ఏమిటంటే నమస్కరించుట అని అర్థం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక్క నమస్కారం పెడితే చాలు, మొత్తం అన్నీ సమసిపోతాయి, తల ఉంచి నమస్కారం పెడితే చాలు, వాళ్ళే మొత్తం వెళ్ళిపోతారు, ఎవరు మనల్ని ఏమనరని. కానీ ఇవాటి రోజున నలుగురు ఏమీ అనని స్థితి ఏం కనపట్ల. దండం పెట్టడం కాదు కాళ్ళు పట్టుకున్నా కానీ ఎవడు వదిలిపెట్టడు. ఆ విషయము యొక్క తీవ్రతను అనుసరించి ఎదుటి వారి ప్రత్యభిజ్ఞ ఉంటుంది. ప్రత్యభిజ్ఞ అంటే అతడు చేసేటువంటి ప్రతిక్రియ మన విషయాన్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. చేసినటువంటి దోషం తక్కువైతే ప్రతిక్రియ తక్కువగా ఉంటుంది, చేయబడినటువంటి దోషం ఎక్కువగా ఉంటే ప్రతిక్రియ దానికి తగినట్లుగానే ఉంటుంది. సామాన్యమైనటువంటి ఒక వస్తువును సుత్తితో కొట్టాలి అంటే నెమ్మదిగా కొడితే చాలు, అది పగిలిపోతుంది. అదే ఒక ఇనుప ముక్కను కొట్టాలి అంటే గట్టిగా కొట్టాలి. కనుక ఆ ఉన్న విషయాన్ని అనుసరించి ప్రతిక్రియ తీవ్రంగా ఉంటుందా, సామాన్యంగా ఉంటుందా అనేది ఆలోచించాలి. ఇక్కడ దండం అనే పదానికి అర్థం ఏమిటంటే చేసినటువంటి కర్మకు ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని దండం అని అంటారు. నేను ఓ కర్మను చేస్తే దాన్ని దర్శించినటువంటి వాడు ప్రతిక్రియగా ఏం చేస్తున్నాడు, ఆ చేయబడేటువంటి దాన్ని దండము అని అన్నారు. దండము వేరు, దండము వేరు. దండము అంటే నా కింద అనావత్తు ఇచ్చి పెడితే అది నమస్కారం. దండము అంటే కర్ర లేదా దండించుట అనే 2 అర్థాలు వస్తాయి. దండము అంటే ఓ కర్ర, దానివల్ల దశగుణం భవేత్. ఆ కర్ర మన చేతిలో ఉంటే చాలు, ఎన్ని వస్తువులనైనా మనం పొందవచ్చు. దశగుణం భవేత్, శతగుణం భవేత్ అని కూడా అనవచ్చు. అర్థమైందా? అట్లాగే దండం, ఎప్పుడైతే మనం ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని దండించామో అతడిలో ఉండేటువంటి 10 తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములు అన్నీ ఉపశమిస్తాయి. 3 తత్వములు భగవంతుడు ఇచ్చినవి, 7 తత్వములు వాడు పొందినవి. ఈ మొత్తం కూడా ఉపశమిస్తాయి ఎప్పుడైతే దండించబడ్డాడో. అప్పటికీ ఉపశమింపకపోతే వాడు మానవాతీతమైన వాడు అని భావించాలి. ఎంతగా దండించినా, ఎంతగా చెరసాలలో వేసినా, ఎన్నాళ్ళు చెరసాలలో ఉంచినా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారంగా ఇంటికన్నా అక్కడే బాగుంది, ఇంటి దగ్గర ఉంటే సంపాదించాలి, కష్టపడాలి, అక్కడకు వెడితే వాళ్ళే పెడతారు అని ఆలోచించేటువంటి వాడికి ఏదీ పని చేయదు. మనిషి అనబడేటువంటి వాడికి మాత్రం దండం దశగుణం భవేత్, 10 గుణములను సరిచేస్తుంది. కనుక ఆ విధమైన మాట చెప్పారు. కానీ నమస్కారం వేరు, ఇది వేరు.